ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో 24 స్థానాలుంటే 13 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించింది. అదే రకంగా ఒక బీజేపీ అభ్యర్థి, అదే రకంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, 15 మంది అభ్యర్థుల మద్దతుతోటి గత నెల 16వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పష్టంగా గెలిచేది ఉంటే కూడా ఆ రోజు కావాల్సుకొని ఎన్నికను వాయిదా వేసినారు. మరుసటి రోజు 17వ తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఒకే ఒక నామినేషన్ తోటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి గారు చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది. వారిని ప్రకటించే కంటే ముందు హైకోర్టు స్టే వచ్చిందనేటటువంటి కారణాలతోటి ఆ రోజు ఎన్నిక నాపినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్నికల మీద మాకు ఇప్పటివరకు ఉన్నటువంటి అలిగేషన్స్ ఏవైతున్నాయో అదేవైతే ఆ ఎన్నికల మీద అధికారుల తప్పిదాలు కానీ ఆ రకంగా జరిగినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా ఈరోజు ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం కొరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 విషయాల మీద మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఒకటి, మొదటి నుంచి కూడా ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏ రకంగా ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారో దాన్ని కళ్లకు కట్టినట్టుగా కలెక్టర్ గారికి మేము వివరించినాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కావాల్సుకొని ఆయన ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో తిరుక్కుంటా ఈ రోడ్డు జరుగుతుంది, లేకపోతే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ 100 కోట్లతో నేను బిల్డింగ్ కడుతున్నా అని చెప్పి ప్రజలను అందరినీ కూడా ఒక మభ్య పెట్టడానికి, ప్రజలను ప్రభావితం చేయడం కొరకు ప్రయత్నం చేసిండు. దాని విషయమే ఆ రోజే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నికలు రేపు ఉన్నాయనగా 10వ తారీఖు నాడు కూడా అదే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో నేను చెరువుకట్ట సుందరీకరణ చేస్తున్నా, ఈ నిధులని నేనే తీసుకొచ్చినా, అదే రకంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆక్టోపస్ దాకా రోడ్ వేస్తున్నా, ఆ నిధులు కూడా అన్ని నేనే తీసుకొచ్చినా, అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నా, ఆ నిధులు కూడా నేనే తీసుకొచ్చినా అని చెప్పుకుంటూ రోడ్ల మీద ఛాయ్ తాగుకుంటూ మందిని వేసుకొని హంగామా చేసుకుంటూ తెల్లారి ఎలక్షన్ ఉండగా కూడా ఇష్టాసారంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఆ రోజు ఆ రకంగా ప్రజలను ప్రభావితం చేయడం కొరకు ప్రయత్నం చేసిండు. ఆ విషయాన్ని కూడా 10వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఆ రోజే ఎన్నికల అధికారికి, స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి ఆ రోజే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏసీపీ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పినాం. ఆయన ఎమ్మెల్యే ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటే కూడా మేము ఫిర్యాదు ఇస్తుంటే కూడా మీరు పట్టించుకోకపోవడంతో పత్రికలలో వచ్చినాయి ఆధారాలు చూపించడం, సోషల్ మీడియాలో వచ్చినాయి ఆధారాలు చూపించడం, చూసినప్పటికీ కూడా మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే అని ఆయనను ఉపేక్షించడంతో ఆయన ఈ రోజు వరకు కూడా కౌన్సిలర్లను బెదిరించుకుంటా, కౌన్సిలర్ల మీద తప్పుడు ఫిర్యాదులు ఇప్పించుకుంటా ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఒకసారి చూస్తే నిన్న మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతుంటాడు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ అభ్యర్థి మీద నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఒకసారి ఈ సందర్భంలో ఒకసారి గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. సేల్